చాలాసార్లు మనం వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ రీహీట్ చేసి తింటూ ఉంటాము. ఇట్లా తినడం వలన మన ఆరోగ్యం అనేది చాలా పాడైపోతుంది. అదేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇంకా మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ని ఫాలో అయిపోండి. ఇంకా మీకు హెల్త్కి సంబంధించి ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్, ఎనీ టాపిక్ నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి రీహీట్ చేసి తినడం వల్ల ఫుడ్ని. విటమిన్ సి, విటమిన్ బి లాంటివి తగ్గిపోతాయి. శరీరానికి సరైన పోషణ అనేది అందదు. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం కూడా ఉంది. ఆహారం సరైన విధంగా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా అనేది పెరిగిపోతుంది. డయేరియా, వామిటింగ్స్, స్టమక్ పెయిన్స్ రావచ్చు. అలాగే జీర్ణ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. రీహీటెడ్ ఫుడ్ భారీగా జీర్ణమవుతుంది కాబట్టి గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. అలాగే కొన్ని ఫుడ్స్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినడం అనేది ప్రమాదకరం. అవి ఏంటంటే రైసు, బంగాళాదుంపలు, వెజిటేబుల్స్, చికెను వీటిని మళ్ళీ మళ్ళీ రీహీట్ చేస్తే టాక్సిన్స్ అనేవి ఏర్పడతాయి. అంటే మలినాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలాగే అలసట అండ్ బలహీనత కూడా ఎక్కువగా ఉంటుంది. పోషకాలు తగ్గిపోవడం వల్ల ఫుడ్లో బాడీ ఎనర్జీ తగ్గి టైర్డ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అలాగే జాగ్రత్తలు ఏంటంటే ఒకేసారి అవసరమైనంత మాత్రమే వండుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ని ఒక్కసారి రీహీట్ చేస్తే సరిపోతుంది. మోర్ టైమ్స్ హీట్ చేయడం వలన మనకి హెల్త్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అలాగే పూర్తిగా వేడి అయ్యేలా చూసుకోండి. అలాగే చాలా పాత ఫుడ్ని అయితే తినకండి, అవాయిడ్ చేయండి.